సాయి తరుణ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం తేజ్ ఐ లవ్ యూ. ఈ సినిమా డైరెక్టర్ కరుణాకరన్. ప్రతి చోట కూడా ఈ సినిమాకి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. సాయి ధరమ్ తేజ్ ఖాతాలో గ్యారంటీగా ఒక ప్రామిసింగ్ హిట్ పడినట్టుగా చెప్తున్నారు. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడినటువంటి స్టోరీనే ఈ సినిమా కథ. అలానే ఈ సినిమాకి సంబంధించినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా ఉంది ఈ సినిమాకి. జనరల్గా కరుణాకరన్ సినిమాలు అంటేనే ఒక ప్యూర్ లవ్ స్టోరీతో అలానే ఒక ఆలోచింపజేసేటటువంటి పాయింట్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమాలో కూడా అదే రకమైనటువంటి ఒక పాయింట్ని తెలియజేసినట్టయితే తెలుస్తుంది. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని సెంటిమెంటల్ సన్నివేశాలను మాత్రం అనుపమ పరమేశ్వరం అలానే హీరో మధ్య అద్భుతమైనటువంటి రొమాంటిక్ సన్నివేశాలు అయితే మాత్రం సినిమాలో జనాల్ని మళ్ళీ మళ్ళీ సినిమాకి రప్పిస్తాయంటే ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాలో కామెడీ ట్రాక్స్ కూడా చాలా అద్భుతంగా కుదిరాయని చెప్పాలి. పృథ్వీ తనదైనటువంటి శైలిలో చెప్పినటువంటి డైలాగ్స్ అయితే జనాల చేత చప్పట్లు కొట్టించి తీరుతాయని చెప్పుకోవాలి. అలానే ఈ సినిమాకి పాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పాలి. కరుణాకరన్ సినిమాలు అంటేనే ఒక రకమైనటువంటి వైవిధ్యం కూడినటువంటి మ్యూజిక్ ఉంటుందని అలానే ఒక ఫీల్ గుడ్ మూవీలాగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే అదే విషయాన్ని కూడా ఈ సినిమా గురించి కూడా చెప్పక తప్పింది కాదు. ఈ సినిమాలో మ్యూజిక్ అయితే నిజంగా ఒకటి రెండు పాటలు అద్భుతమైనటువంటి ట్యూన్స్తో రూపుదిద్దుకోవడమే కాకుండా స్క్రీన్ ప్లే అయితే ఆ సినిమాకి చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవాలి. అలానే సందర్భానికి తగ్గటువంటి డైలాగ్స్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయ్యాయని చెప్పుకోవాలి. టోటల్గా చెప్పాలంటే మాత్రం ఈ సినిమా అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ. అలానే సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి ఆ ఫ్లాపుల నుంచి తనని ఒడ్డెక్కించేటటువంటి సినిమా మాత్రం ఈ సినిమా అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలానే రైజింగ్ స్టార్ అయినటువంటి అనుపమ పరమేశ్వరన్కి ఈ సినిమాలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ దొరకడంతో ఆమె నెక్స్ట్ ముందు అయితే పెద్ద సినిమాలు చేసే అవకాశం అయితే 100% ఉంది అనేది చెప్పుకోవచ్చు. అలానే ఈ సినిమాలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పృథ్వీరాజు తనదైనటువంటి శైలిలో పండించిన కామెడీ మాత్రం ఈ సినిమాకి ఒకనొక ఎసెట్ అని మాత్రం కంపల్సరీగా చెప్పుకోక తప్పదు. సాయి ధరమ్ తేజ్ సినిమా అంటూ వస్తుందంటే మాత్రం ప్రతి చోట హడావిడి ఎంతో కొంత ఉండి ఉంటుంది. అలానే సుప్రీంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ తర్వాత ఒకటి రెండు సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మళ్ళీ తన ఫామ్లోకి రావడానికి ఎంతో టైం పట్టలేదు అని నిరూపించారు ఈ సినిమాతోటి. ఫైనల్గా చెప్పాలంటే మాత్రం ఈ సినిమా రేటింగ్ అయితే ఈ విధంగా 3.5 కానీ అలానే ఎబో అయితే ఇవ్వచ్చు. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ అలానే రొమాంటిక్ లవ్ స్టోరీగా అయితే చెప్పుకోవచ్చు.